26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రమాదం తర్వాత ఆగిపోయిన ఎస్ఎల్బీసీ పనులు తిరిగి గాడిన పడ్డాయి. పూర్తి భద్రతా చర్యలతో తిరిగి ప్రారంభమై ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన షేర్ జోన్ కి సమాంతరంగా చేపట్టిన బైపాస్ సొరంగం తవ్వకం పూర్తయింది. జపాన్ నుంచి తెప్పించిన అత్యాధునిక ట్రియామ్ బూమర్ ద్వారా పనులు మరింత వేగవంతమవుతాయంటున్నారు. 2028 మే లక్ష్యాన్ని చేరుకునేలాగా సొరంగం పనులు మరింత వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు వైపులా రోజుకి 17 మీటర్ల తవ్వకం జరుగుతోందంటున్నారు ఎస్ఎల్బీసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి. 2028 మే నాటికి టన్నెల్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వంచ ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గాన్ని పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. గతంలో జరిగినటువంటి ప్రమాదం నుంచి ఒక ఇరిగేషన్ శాఖ అయితే ఒక ముందడుగు వేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గంలో పనుల పురోగతిపై మనతో మాట్లాడడానికి సిఈ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి, శ్రీశైలం వద్ద ఏ రకమైనటువంటి టన్నెల్ పనులు జరుగుతున్నాయి? ఇప్పటికే గతంలో ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. ఎట్లా ఉంది ఆడ పరిస్థితి? ఇప్పుడు గతంలో 2025 ఫిబ్రవరి 22 నాడు మనకు యాక్సిడెంట్ జరగడం జరిగింది అనుకోని సంఘటనలో. అది మన టన్నల్ బోరింగ్ మిషన్తో చేయడము. తర్వాత ఇప్పుడు మేము అది షియర్ జోన్ అంటాము. అంటే ఏదైతే లూజ్ స్టాటా ఉంటుంది ఆ షియర్ జోన్ను ఫాల్ట్ జోన్గా ఆ రోజు మనకు అనుకోని సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు మేము దాని ప్యారలల్ కెనాల్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్యారలల్ కెనాల్ కూడా ఇప్పుడు మేము ప్యారలల్లో 134 కిలోమీటర్ దగ్గర మేము షియర్ జోన్ కూడా క్రాస్ అయ్యాము. అది చాలా సంతోషంగా ఉన్నది. అదేంటంటే మామూలు ISHB రిప్స్తోని మేము పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మేము దాదాపు ఇన్లెట్ కానీ అవుట్లెట్ కానీ మొత్తము 520 మీటర్లు జరిగింది. ఇక ముందు మేము అవుట్లెట్లో మేము దాదాపు 3 ఆర్మ్డ్ బూమర్ అని చెప్పేసి మనకు చెప్పండి. అంటే ఇటువంటి హార్డిల్స్ వస్తే ఇంకట్లా అధిగమించగలన్న విశ్వాసం ఉందా? ఏ రకంగా ముందుకెళ్తారు? సో ఎటువంటి షియర్ జోన్ వచ్చినా ఎంత కష్టమైనా ముందుకు పోయే అంత మాకు భరోసా ఇచ్చారు. ప్రతిరోజు జియాలజిస్ట్ చెప్పిన తర్వాతనే వాళ్ళు ఓకే అన్న తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం ప్రీకాషన్స్ అంటే సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2028 మే 2028 వరకు టన్నలు 9.2 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తామన్న మేము 2022 ఫిబ్రవరి నాడు జరిగిన యాక్సిడెంట్ తర్వాత టన్నల్ బోరింగ్ మిషన్ అనేది ఇన్లెట్లో అలాగే పెట్టేశాము. అవుట్లెట్లో కూడా టన్నల్ బోరింగ్ మిషన్ వద్దు అని చెప్పి తీసేసి ఇప్పుడు న్యూ టెక్నాలజీ మెథడ్తోని డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్తోని న్యూ అబ్జర్వేషనల్ టెక్నిక్స్తోని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని ప్రికాషన్ తీసుకొని మేము అధిగమిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉన్నది. అంటే 3 బూమర్ మిషన్కి సంబంధించి ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు బోత్ సైడ్ రెండు వైపులా స్పీడ్ జరిగే అవకాశం ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 3 ఆర్మ్ బూమర్ అనేది మేము జపాన్ నుండి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ మేము అవుట్లెట్లో దేవరకొండ సైడ్ నుండి మేము ఎరెక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 3 ఆర్మ్డ్ బూమర్తో వర్క్ స్టార్ట్ చేసాము. ఇన్లెట్లో కూడా మేము తీసుకొస్తున్నాము. అది ఒక 1 మంత్లో ఇన్లెట్లో వస్తుంది. కాబట్టి రెండు సైడ్ల నుండి మేము 3 ఆర్మ్డ్ బూమర్తో కంప్లీట్ చేసే మాకు భరోసా ఉన్నది. 0.22 కిలోమీటర్స్ ఏదైతుందో అది అధిగమిస్తామని, 2 బూమర్లతో మాకు అధిగమిస్తామని మాకు నమ్మకం ఉన్నది. 100% నల్గొండ వాస్తవ్యాలకు ఎట్టి పరిస్థితుల్లో 4000 క్యూసెక్లు వస్తుంది టన్నలో అవుతే కంపల్సరీ మనకు 2028 మే 2028 వరకు మాత్రం యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్గా నేను భరోసా ఇస్తున్నాను. కంపల్సరీ చేస్తాము. 3 బూమర్ యంత్రాన్ని కూడా ఇప్పటికే అవుట్లెట్ తోటి ప్రారంభమని చెప్తున్నారు. మరో నెల రోజుల్లో కూడా ఇన్లెట్లో కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని హార్డిల్స్ వచ్చినా అధిగమించి 2028 జూన్ నాటికి ఈ టన్నెల్ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామన్న ధీమాను మాత్రం సిఈ శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.